హాయ్ హలోవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. జానీ మాస్టర్ పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తుంది. అంటే ఏంటంటే ఆయన మీద చాలా వరకు అంటే ఒక కంప్లైంట్లు అనేది రైజ్ చేసామని అది సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళిందని చెప్పి ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. అయితే దానిపై క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో దానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటారో అలాంటి క్వశ్చన్స్ అని అడిగి తెలుసుకుందాం. హలో జానీ మాస్టర్. బాగున్నాను. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. ముందు మెయిన్గా వినిపించింది ఏంటంటే జానీ మాస్టర్ ఇలా అక్రమాలు అన్యాయాలు చాలా చేశాడు, వాటన్నిటికి సంబంధించి డైరెక్ట్గా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశామని చెప్పేసి నిన్న మొన్న ఒక వార్త హల్చల్ చేసింది. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అసలు? సార్ నాకు కూడా తెలియదు సార్, మీరు చెప్పేంతవరకు నాకు కూడా తెలియదు. ఇందాక నాకు లెటర్ చూపించారు ఇట్లా పోయిందని చెప్పి, నాకు తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే పిఎస్కి సంబంధించింది కానీ మిగతా ఇక్కడ మినిస్టర్స్ దగ్గర వెళ్ళింది కానీ మన సీతక్క అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళింది కానీ వీళ్ళ దగ్గర వెళ్ళారు. సో లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తున్నారని అంటే అప్పటికి నేను సరే పోనీలే, యూనియన్ కదా ఇంకా ఉంటుంది కామన్, ప్రెసిడెంట్ సీట్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తూనే ఉంటాయని చెప్పి. బట్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అన్నీ అసలు చాలా తప్పు. మా వైఫ్ని మా ఫ్యామిలీని బయటికి వచ్చి మీ డబ్బులు ఇస్తున్నారని చెప్పి అదేదో లేనిపోని అన్నీ కూడా క్రియేట్ చేశారు. అండ్ అలాగే అమ్మాయిని గుంజారు అని చెప్పి అదేదో ఒక లేనిపోని అని చేశారు. అది యూనియన్ సంబంధించింది. ఆ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఎవరు యూనియన్ వాళ్ళు స్థాపిస్తున్నప్పుడు ఎవరు యూనియన్ వాళ్ళు సర్దుకోవటంలో ఉన్నారనమాట. సో అంటే మాది స్ట్రాంగ్ ఉండాలి, మాది స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ దాంట్లో ఆ ఎలిగేషన్స్లోనే ఏంటంటే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు పెట్టారు. మా మీద పెట్టింది ఆరోపణ, తప్పుల కేసు అనమాట. అది ఏదైతే పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళిందా లేదా అనేది కావాలి. ఇది తెలియదు నాకు, చేశారా లేదా కళ్యాణ్ అనేది అసలు వెళ్ళిందో లేదో నాకు ఏమీ తెలియదు. ఎందుకనంటే గెలిచినప్పటి నుంచి నేను గెలిచినప్పుడు నేను ఎయిర్పోర్ట్లో పోయి కళ్యాణాన్ని కలిసి వచ్చాను. కళ్యాణ్ అంటే అక్కడికి వచ్చే అన్నారు. బట్ ఆయనకి నేను చెప్పలేకపోయినాను, నాకు షూటింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒప్పుకున్నా. నేను 6 months నుంచి అన్ని షూటింగ్స్ మానేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను అనమాట, ప్రచారాల్లోకి వెళ్ళి ఉన్నాను. సో ఏదైతే ఆగిపోయిన షూటింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాపం నా గురించి ఆపి పెట్టుకున్నారు. సో దాని గురించి స్మార్ట్ శంకర్ 2 కానీ మిగతా మట్కా అని చెప్పి వరుణ్ తేజ్ గారు కానీ, సో ఈ అన్ని సినిమాలు ఉన్నాయి. దాని గురించి హిందీ సినిమాలు ఉన్నాయి. అందుకే నేను ఆయనకి కూడా చెప్పలేకపోయా, నా వస్తానా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. కలవలేదు అసలు మీరు? అసలు లేదు, నేను కళ్యాణాన్ని కలవాలి. ఇప్పుడు ఓన్లీ ఇది ఏమంటారు ప్రమాణ స్వీకారం అప్పుడు నాకు మోదీ గారు వెల్కమ్ దాంట్లో పెట్టారనమాట. ఇది నాకు పంపించడం జరిగింది పాపం. ఇది పంపించడం జరిగింది. ఇది ఇట్లా పోయి పాస్ ఇచ్చి ఆయన్ని ఆహ్వానించి. బట్ నేనంటే షూటింగ్స్ బిజీ ఉండటం వల్ల నేను అంటే నేను ఇక్కడ కూడా రాశాను, దిస్ ఇస్ బ్యాడ్ సార్ అంటే టైం లేని పరిస్థితుల్లో నేను అది కూడా పెట్టాను, బ్యాడ్ అని చెప్పి ఏడ్చాను కూడా. అంటే పోలేకపోతున్నానే అని చెప్పి కానీ షూటింగ్స్ ఒప్పుకోన్నా. ఇక్కడ కూడా కోట్లు పెట్టి సెట్లు వేస్తున్నారు, సో బాగుండదు అని చెప్పి వదిలేసి ఇంకా ఆ రోజు నుంచి నేను ఆయన కలవలేదు, కలవాలి. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి అని చెప్పి. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ముందు నుంచి చెప్తున్నారు. అంటే మా చిరంజీవి గారు కూడా చెప్పారు, మాకు ఇక్కడ కరెక్ట్గా ఉంటే కనుక మేమందరం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రాకి రావడానికి మాకేమీ ఇబ్బంది లేదని చెప్పేసి. సో మరి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎం కింద ఉన్నారు, కందుల దుర్గేష్ గారు జనసేన నుంచే ఉన్నారు కదా. సో మరి డాన్సర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేసినా కూడా ఇక్కడ ఆంధ్ర డాన్సర్స్ తెలంగాణ డాన్సర్స్ వేరు కదా, ఒకే యూనియన్ కదా. సో మరి అక్కడి నుంచి మీరు ఏమి డిమాండ్ చేస్తారు? అక్కడి నుంచి మీరు అంటే ఇక్కడంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి చెప్పాలి, బట్ అక్కడ ఏంటంటే వెళ్ళి మాట్లాడే అవకాశం మీకుంది కదా. సో మరి డాన్సర్కి ఏం చేయబోతున్నారు? సో ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం? సార్ మా కుటుంబం, మా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దోళ్ళతోనే మాట్లాడాలి సార్. సో కళ్యాణానికి సంబంధించింది అక్కడ ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా సమస్యలు, మా ఇంటి అక్కడ సమస్యలు ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడతాను. ఆయన ఇక్కడ సమస్యలు తీర్చారని కాదు చెప్తున్నా, ఎక్కడ సమస్య అక్కడే అడగాలి. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో మా టీఎఫ్డిడి 33 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి, ముకురాజ్ మాస్టర్ గారు స్థాపించారు మన యూనియన్ కాబట్టి ఇక్కడ నాకు బేసిక్గా నాకు ఇష్టం. ఓకే, నేను ఓపెన్ చెప్తున్నాను, ఒక రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఒక సీఎం ఒక కార్యకర్తలాగా పనిచేసింది ఫస్ట్ చూసిన సీఎం నేను ఆయనే. సో నాకు అంటే ఆయన ప్రమాణ స్వీకరినప్పుడు కానీ పోయి వెంటనే రావటం, ఎప్పుడు ఆయన ఒక సీఎంగా బిహేవ్ చేయలేదు. సో అందుకనే ఆయన మంచితనం ఉంది కాబట్టి సరే చేస్తారు అని ఒక దాంతో నేను అప్పీల్ చేశాను.
అయితే యాక్చువల్గా మీరు జై జనసేన అని చెప్పి డైరెక్ట్గానే చెప్పారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉన్నా కూడా ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మీ వర్క్ కూడా డివైడ్ అవుతుంది, మీ వర్క్ పోతుందేమో ఇలాంటి భయాలు ఏం లేవు. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎంత కాదనుకున్నా కూడా ఆ పార్షియాలిటీ ఉంటుంది కదా. సో అంటే మరి నుంచి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి తరపు నిర్మాతలు ఉన్న సినిమాలు మాత్రమే చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది అది? సార్ మా ఇండస్ట్రీలో అంటే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, మిగతా ఏ ఇండస్ట్రీస్ కావచ్చు, నేను వెళ్ళిన దగ్గర కావచ్చు, మాకు పార్టీస్ అనేది లేవు, కులాలు మతాలు అనేది లేవు, ఏమీ లేవు. యాజ్ ఎ ముస్లింగా నేను నన్ను ఇంత అంటే ఈ స్టేజ్లో టాప్ పొజిషన్లో పెట్టాల్సిన అవసరం లేదు. అదే అలాంటివి ఏమైనా ఉంటే, ఎందుకంటే ఇక్కడ అంతా ఉండేది మన ఆల్మోస్ట్ వేరే వేరే క్యాస్టన్స్ ఉంటారు. బట్ అలా ఏం లేదు, క్యాస్టే లేదు, వీఆర్ ఇండియన్స్. ఓకే, టాలెంట్, జానికి టాలెంట్ ఉంది, మేము ఇస్తాం. పార్టీలు కులాలు ఏమీ లేదు అంటున్నాం. ఓకే, అంతే. సో ఈ నుంచి అయితే జానీ మాస్టర్ మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల వరకు మీకు పని లేదు కాబట్టి రాజకీయాల్లో ఉన్నా కూడా, సో మరి సినిమా మాస్టర్ కిందే కొనసాగుతారా, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు స్వయంగా పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా? సార్ రాజకీయాల్లో నేను ఉండనని చెప్పట్లేదు సార్. నా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు పాలిటిక్స్లోనే వెళ్తాను. సో నేను ఇక్కడ చేసే సేవ ఇప్పుడు 10 మందికి చేస్తున్నాను, అక్కడికి వెళ్ళాను అనుకోండి 100 మందికి చేయొచ్చు. ఓకే, సో అందుకనే ఆ బాట నేను తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాకు స్ఫూర్తి కళ్యాణ్ అన్న. అన్ని కోట్లు పెట్టుకొని, అన్ని ఫేమ్ పెట్టుకొని, అన్ని ఉండి కూడా రోడ్ల మీద పాప ఆయన తిరిగి ఆయన సొంత డబ్బులు తీసుకొని వచ్చి పేదలకు పంచి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయనే చేస్తుంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా, ఒక హ్యూమన్గా ఆయన పక్కన మేము తిరిగిన వాళ్ళు మేము ఎందుకు చేయకూడదు? సో అందుకనే ఆయన బాటలో నడుద్దాం, మంచి చేద్దాం అని చెప్పి నేను పాలిటిక్స్ జరగడం జరిగింది. 20 డేస్ అంటే దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఒక జన సైనికుడిగా, ఒక కళ్యాణ్ అదే మన జనసేన పార్టీ తరఫున మేము ప్రాబ్లం ఉన్న ప్లేస్కి కానీ, ఎక్కడైనా ఇబ్బంది ఉన్న ప్లేస్ కానీ మేము వెళ్తాం, మేము సాయం చేస్తాం, మేము కంటిన్యూ అవుతాం. ఫైనల్గా ఒక్క మాట, అంటే జనసేన దీని తర్వాత అంటే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కనీసం ఫోన్లో అయినా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం సవాళ్ళు అన్నీ తీసుకుని ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఫైనల్? సార్ బేసిక్గా సార్ నేను అక్కడ దగ్గర ఉండి చూద్దాం అనుకున్నా. అది నేను పాసులు కూడా అడిగా ప్రమాణ స్వీకారానికి, నా కోరిక అది చూడటం అనేది. సో ఆ టైంలో నేను షూటింగ్లో ఉండిపోవటం వల్ల నేను పోలేకపోయినా. బట్ నిజంగా చెప్తే కళ్యాణ్ అన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఎందుకు వచ్చినాయంటే ఎన్ని మాటలు పడ్డారు 10 ఇయర్స్లో, ఇన్ని మాటలు పడి అదే మనిషిని ఆ శక్తిని, అంటే ఒక మనిషిని ఎన్ని ఇబ్బందులు పెట్టి, ఎన్ని బాధలు పెట్టి, ఎవరైతే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అంటే డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు పాపం పాటించారు. సో అలాంటి వాళ్ళే సెల్యూట్ కొట్టి, ఎక్కడైతే ఆయన ముళ్ళ కంపేశారో అక్కడే పూల బాటేసి, సో ఆయన తీసుకుని వెళ్ళి అసెంబ్లీకి వెళ్తుంటే నాకు అసలు చాలా చాలా ఆనందిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే మొత్తానికి అక్కడ ఆనందం అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఇక్కడ మీ కళ్ళల్లో అయితే కనపడుతుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాకా వచ్చింది ఆ పేరు. చాలా హ్యాపీ సార్. అసలు ఆయన అంటే రావట్లేదు. ఎనీహౌ మొత్తానికి మీ మీద వచ్చిన అలిగేషన్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరే క్లారిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి మీ ఫ్యూచర్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ద పాలిటిక్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.